నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అమ్మాయిల్లో వయసు కొద్దీ అండాల క్వాలిటీ పడిపోతుంది, తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే మంచిది అంటాము. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో 80% ఛాన్స్ ఉంటుంది, 30 కన్నా ఎక్కువ ఉండే కొద్దీ ఈ ఛాన్స్ తగ్గుతుందని చెప్పాను కదా. పురుషుల్లో కూడా ఈ ఏజ్ బట్టి ఎఫెక్ట్ ఉంటుంది, కాకపోతే అమ్మాయిలాగా అంత తొందరగా అవ్వదు. 45 నుంచి 50 వయసు అప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీలో మార్పులు రావడం అనేది మొదలవుతాయి. సో కొందరికి కౌంట్ చాలా బాగుండొచ్చు, మోటిలిటీ, మార్ఫాలజీ అని తగ్గుతా పోతాయి. ఇవన్నీ బాగుండగా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అవ్వచ్చు. డిఎన్ఏ అంటే స్పర్మ్ తలలో ఉన్న డిఎన్ఏ. ఈ డిఎన్ఏ తండ్రి నుంచి వచ్చే డిఎన్ఏ మెటీరియల్ అన్నమాట. దీంట్లో కొన్ని బ్రేకేజెస్ ఉండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల, అంటే ఏజ్ వల్ల ఈ బ్రేకేజెస్ ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు వయసు ఎక్కువ కొద్దీ హ్యాబిట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. డ్రింకింగ్, స్మోకింగ్, వెయిట్ ఎక్కువ అవ్వడము, బీపీ, షుగర్, దానివల్ల ఈ స్పర్మ్ క్వాలిటీ ఇంకా తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ ఫ్యాక్టర్ విత్ కంపౌండెడ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇంకా అలవాట్ల వల్ల, ఇంకా కారణాల వల్ల ఇంకా ఈ క్వాలిటీ పాడవడం అనేది జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.